హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ యూనిక్ వెపన్స్. భయ్యా నాకు తెలుసు భయ్యా. ఏంటి? శక్తి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యూనిక్ శక్తి సినిమా ఫ్యాన్ అయితే శక్తి శక్తి అని చెప్తున్నాం భయ్యా. రెండు యూనిక్ వెపన్లు ఉంటాయి భయ్యా. రెండింటికి దింపండి ఫ్రెండ్స్. చెప్పమ్మా. యూనిక్ అంటే సినిమాలో అది చూసి ఇంపాక్ట్ రావాలి ఆడియన్స్. అంటే ఆడియన్స్ ఎలా గుర్తుంచుకున్నారు Goosebumps రావాలి. అంటే బాగా గుర్తుంచుకున్నారు. ఆ వెపన్స్ కాదు కానీ అలా కాకుండా హీరో గాని విలన్ గాని ఆ వెపన్ వాడితే గూస్ బంప్స్ గాని హైలైట్ సీన్ అంటే ఇప్పటికీ గుర్తుండిపోవాలి ఆడియన్స్ లో అలాంటి వెపన్స్. అది అలాంటి వెపన్స్ అవి గుర్తున్నాయి. నువ్వు చెప్పింది కూడా అది వేరే రకంగా గుర్తుంది. జ్వాలాముఖి నాకు ఇంకా గుర్తుంది. ఓకే, అది కాకుండా ఆ జ్వాలాముఖితో గుండు మీద దిగారని అదే ఇంకా తర్వాత వెపన్స్ అంటే మనకు ఒక డైరెక్టర్ గుర్తొస్తుంది అందరికి. ఎస్ఎస్ రాజమౌళి గారు వెపన్ గాడ్. అతను పుట్టిందే రమేష్ డిజైన్ చేయడానికి అన్నట్టు క్రియేట్ చేస్తాడు. కానీ అన్ని మూవీస్ లో కాదు, కొన్ని స్పెసిఫిక్ మూవీస్ ఉన్నాయి. ఒకటి విక్రమార్కుడు, ఇంకొకటి సింహాద్రి, మూడోది ఏంటంటే ఇది వెపన్ కింద రాదు కానీ ఆ మూవీలో వాడడం వల్ల వెపన్ అయింది. ఈగ. ఏగ వెపన్ అంటున్నావా? ఏగ వెపన్ కాదు, ఏగ వాడిన వెపన్ సూది. ఏగే వెపన్ అనుకున్నానే. ఏగ వాడిన వెపన్. ఈ మూడు నాకంటే హైలైట్ అనిపిస్తుంది ఆయన. ఇవి కాకుండా బాహుబలి ఉంది. బాహుబలి ఏంటంటే ఏం పండు కోతి లెక్కనున్నావురా అంటే హీరో వాడిన వెపన్స్ కన్నా విలన్ వాడిన వెపన్స్ బాగా హైలైట్. ఏదైతే ఆ గద చైన్ తో వస్తుంది కదా గద, నెక్స్ట్ కొత్తుల రథం. ఇవి హైలైట్ ఆ మూవీలో. అండ్ అందులో కూడా వార్ సీక్వెన్స్ ఒకటి ఉంటది. ప్రభాస్ రాళ్ళకి ఏంటది క్లాత్ ఆయిల్ కట్టేసి విసిరుతాడు. అది వెపన్ కింద రాదు, అది స్ట్రాటజీ కాదు, అది డిఫరెంట్ గా యూజ్ చేశారు వెపన్. ఇది మోసం కాదు, రాజనీతి. వెపన్ కింద రాదు, అది హీరో స్ట్రాటజీ. ఏదైతే విక్రమార్కుడులో ఉందో అది మిషనరీ ఏదైతే గేర్ ఉంటదో ఆ రాడ్ తో హీరో విలన్ లో దించుతాడు, మనకు దించడు. ఎప్పుడైతే ఇంటర్వెల్ లో పడుతుంది దానికి ముందు సీన్ ఇది. పై నుంచి జంప్ చేసి ఆ గుండు గడికి దింపుతాడు రాడ్. అక్కడ వెపన్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. ఇలా తీస్తాడు, గర్వం తిరుగుతుంటది. అది నీకు చిన్నప్పుడు మనం బుడగలుగుతాం, సర్ర గాలి తిరిగి అలా తిరుగుతుంది. సిమిలర్ అక్కడికే తీసుకున్నారు. ఇది మీకు తెలియదు. ఇంకొకటి ఏం వాడకవయ్యా? సింహాద్రి. సింగమలయ అంటే అది కరెక్ట్ చేతులు బలపడుతుంది. ఇన్స్టెంట్ గా వెల్డింగ్ కూడా చేసేస్తాడు ఎన్టీఆర్. అది నీకు తెలియదు, అక్కడ క్లిప్ అది పెడతారు. సో అది మూడో వెపన్ ఈగలో వాడిన సూది. ఈగకి ఏం వెపన్ ఉంటదరా అని అనుకునే లోపు ఇది కూడా వెపన్ కింద వాడచ్చు అనే థాట్ ఆయన తప్ప ఇంకెవరికి రాదు. నాకు తెలిసి ఏగ లాంటి మూవీ ఇంకొక డైరెక్టర్ తీయలేడు ఫ్యూచర్ లో కూడా. తీయలేరు అంటే అన్ని యూనిక్ ఐడియాస్ ఉన్నాయి. సో ఇవి మూడు నాకు యూనిక్ అనిపిస్తాయి రాజమౌళి దాని.
ఇది రాజమౌళియే మనకి వెపన్ గోడ్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకేమనిపిస్తుంది యూనిక్ గా అంటే ఈ మధ్య బాగా మూవీస్ లో రిపీటెడ్ గా చూసేది మిషన్ గన్స్. నాకు బాగా ఇంపాక్ట్ కుదిరింది KGF. మొదలెట్టాడు అసలు KGF చాప్టర్ 2 లో పెద్దమ్మ సీక్వెన్స్ ఉంటాయి చూడు. ఇంకా నీకు పోలీస్ స్టేషన్ లో తగలెట్టేస్తాడు దాంతో. ఇంకా నీకు ఇక్కడ ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే దానికి ముందు కూడా వచ్చింది మిషన్ గన్ ఖైదీ మూవీలో. ఖైదీ ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేసింది. కానీ దానికన్నా ఇది ఎక్కడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఎప్పుడైతే హీరో సిగరెట్ వెలిగిస్తాడు దాంతో దాని వల్ల హై అయిపోయింది. యాక్చువల్లీ ఆ పోలీస్ స్టేషన్ లో అంటే ఇది పోలీస్ ఖైదీ కూడా అదే. ఇది ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే KGF మీద అంత ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ. సో సిమిలర్ గా KGF, ఖైదీ, నెక్స్ట్ యానిమల్. అలాగే యానిమల్ లో కూడా సేమ్ అలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంటర్వెల్ లోనే. వాట్ విజన్ అనేది ఇంకా అది ఏంటంటే ఆల్రెడీ మనం 2 మిషన్ గన్లు చూస్తాం. మళ్ళీ మిషన్ గన్ అంటే ఆడియన్స్ కి బోర్ పడుతుంది. ఇప్పుడు ఈ మిషన్ గన్ ని ఇంప్రూవైజ్ చేయాలి మనం. అదే హీరో ఆర్డర్ ఇస్తాడు. రాక్షసత్వాన్ని వెతికాను ఈ ప్రపంచంలో, నాకెక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను, నా అంత రాక్షసుడు ప్రపంచంలోనే లేడు. ఆర్డర్ అంటే హీరో కూడా సినిమా చూసారంటావా? ఉండొచ్చు. హిందీలో చెప్పుంటాడు వంగాబాయ్ ఆల్రెడీ దో మిషన్ గన్ హైనా కుచ్ నయా హై క్యా. సో దానికి వీల్స్ గీల్స్ తగిలిచ్చి ఇంప్రవైజ్ చేశారు. ఇంప్రవైజ్ చేసినట్టు అది కూడా అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అది. సో సిమిలర్ గా విక్రమ్ లో కూడా మనకి ఎలాంటిది ఒకటి ఉంటుంది మిషన్ గన్ షాట్. మిషన్ గన్ షాటే ఉంటుంది. సో రిపీటెడ్ గా మిషన్ గన్ అనేది ఒక యూనిక్ వెపన్ కింద వాడుతున్నారు. చాలా బాగుంటది కూడా. అంటే మనకి కంటిన్యూ గా బుల్లెట్లు రావడం అంటే మరి దింపడం. స్టార్టింగ్ ఖైదీ మూవీతోనే ఇది ఇంట్రడ్యూస్ అయింది. అందులో విలన్స్ కామెడీ బాగుంటది. అలా తెలియదు మిషన్ గన్ అంటే ఏడు దోమలు కొట్టే దోమలు కొట్టే మొదలాగా ఉందా అంటారు. అంటే ఈవెన్ మనకు కూడా మిషన్ గన్స్ ఉన్నాయని తెలుసు, కానీ మూవీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అది ఖైదీయే. ఆ మూవీ కి ఆ మిషన్ గన్ వస్తది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అండర్ ద డాగ్ మూవీలో వెళ్తుంటది. వీళ్ళకి కత్తులు కటారులే గిన్నెలు తక్కువ వీళ్ళ దగ్గర ఉన్న ఏ నాటు తుపాకులు అవి ఉంటాయి. అది కూడా వాడడం పక్కన నెపోలియన్ కాటకి చెప్పడం, వీడు స్టార్టింగ్ ఏదో ఎర్రబట్టన్ ఉంది అది నొక్కు ఏటా పనిచేస్తుంది సార్. ఆ ఎర్ర బటన్ నొక్కు. సో అక్కడ చిన్న కన్ఫ్యూజన్. ఇది మాత్రం బాగా పేరింది మిషన్ గన్ ట్రెండ్. ఓకే, నాకైతే ఈ మిషన్ గన్ అనేది చాలా యూనిక్ గా అనిపించింది. యూనిక్ గా అనిపించింది. యూనిక్ వెపన్స్ గురించి మాట్లాడితే మ్యాన్ ఆఫ్ మాసెస్ గురించి మాట్లాడితే ఎలా చెప్పు? యూ మీన్ జై బాలయ్య? జై బాలయ్య బాబు, బాలయ్య కరపట్టుకున్నది వెపన్ ఏదైనా పర్లేదు, ఆయన వాడితే ఇంపాక్ట్ వస్తుంది. కానీ బాలయ్య బాబు చేతిలో ఏదున్నా గానీ మనకి బాగా ఇంపాక్ట్ అయిన మూవీస్ అయితే 3 ఉన్నాయి. సింహ, లెజెండ్, నెక్స్ట్ వీరసింహారెడ్డి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సింహం బొమ్మ ఉంటది కత్తికి. కత్తి కాదు అది, సింహం గొడ్డలికి సింహం ఉంటది. కత్తి సింహాలో వాడిసాడు, బా ఫుల్ గూస్ బంప్స్ అయిపోయింది. తర్వాత డైలాగ్ ఉంటది భయ్యా, నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపు వస్తది. నేను నరికితే నీకు నరికే కొద్దీ అలుపు వస్తదేమో, ఇలాంటివన్నీ బాలయ్య బాబుకే బాగుంటాయి. వెపన్ కూడా అలాగే తిప్పుతాడు, తిప్పుతూ ఉంటాడు. మళ్ళీ సింహం అరుస్తాడు అప్పుడప్పుడు. అది బోయపాటి విఎఫ్ఎక్స్ వేరే విషయం. సేమ్ కత్తి చిన్న మోడిఫికేషన్ లెజెండ్. అదే సింహం అదే గొడ్డలి, కానీ కొంచెం డిజైన్ మారుతుంది. అదే డైరెక్టర్. ఇందులో డైరెక్టర్ గొడ్డలు తీసి నరుకుతాడు, ఇయ్యాలకు ఒక షాట్. తలకాయ కోస్తా కేక్ కట్ చేసినట్టు
బాబు గారు ఒక దెబ్బతో 2 విడిపోవాలి. అదే 2 కాదు 3 చేస్తాను నీకు అంటాడు. ఒక దెబ్బకి అనుకుంటాడు. అది మళ్ళీ అదే సేమ్ కత్తి కొంచెం సిమిలర్ కత్తి దాన్ని కొంచెం యాసిడ్ వాష్ చేసి బ్లాక్ కలర్ లో కలర్ రాశారా? యాసిడ్ వాష్ అంటే ఏంటంటే గిల్ట్ నగలో యాసిడ్ వాష్ చేసాం అనుకో ఐరన్ లా మారిపోతాయి. వాళ్ళు ఎన్నెన్నో కష్టపడండి మనం తీసి పెట్టాలి. నెరలకు కాదు నువ్వు చెప్తున్నాను చూడు, ఒకే కత్తి. అవును, 3 సినిమాలు వేరు వేరు ఇంపాక్ట్. దేనికి? బాలయ్య బాబు వల్ల. అది కత్తి పట్టుకున్న చెయ్యి వల్ల. అది జై బాలయ్య. జై బాలయ్య. జై బాబుగా జై బాలయ్య. జై బాలయ్య. ఓకే, ఈ 3 అయితే మాత్రం యూనిక్లే. బాలయ్య బాబు చెయ్యి వల్ల చేసిన ఫీట్ల వల్ల నీకు ఈవెన్ బాలయ్య బాబు మామూలు కత్తులు పట్టుకోవడం నరసింహారెడ్డి అవని సమరసింహారెడ్డి ఇంపాక్ట్ వేరు. బాలయ్య బాబు చేతి కత్తి అంటే ఇంకా చల్లరైపోతాడు. బాలయ్య బాబు ప్లస్ వెపన్ డెడ్లీ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకా అంటే సలార్. సలార్ డైనోసార్. సలార్. ఓకే, సలార్ లో ఏంటి వెపన్? ఆయనే బాడీ బాక్స్ ఆఫీస్ అన్నారు మొన్న దాకా. ఎంత మందిని తెచ్చుకుంటున్నామన్నా ఒకడే అది గేటేద్దామన్నా ఆడే వెపన్. ఓకే, అది సినిమాలో వెపనే ఉండదు. అతను ఏం పట్టుకుంటే అదే ఇంకో సినిమా కూడా గుర్తొచ్చింది. ఇది కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు ఉంటది. బాలకృష్ణ ఓల్డ్ మూవీ పేరు నాకైతే ఐడియా లేదు. నేను యూట్యూబ్ లో చూసాను. విలన్ వస్తాడు, ఎవడరా వేసేస్తాను రా అని అంటే నిన్న వేయడానికి నేనెందుకురా నా కోడి చాలు అని కోడిని వదులుతాడు. ఒకటి నాకు తెలియదు అయ్యా ఇది సినిమా. మీరు సర్చ్ చేయండి, నాకు సినిమా కరెక్ట్ స్ట్రైక్ రావట్లేదు. సినిమా తెలియదు అయ్యా ఇది. పల్నాటి బ్రహ్మనాయుడు ఏదో అనుకుంటున్నా, అంటే తొడపడతాడు కదా, అది కాదు కదా. పక్కా గుర్తుందిరా. ఓకే, అది నిన్ను చంపడానికి నా వరకు ఎందుకు, నా కోడికి ఏదో పేరు ఉంటది. కోడే పందెం కోడి. చెట్టి మల్లు రారా. చిట్టి మల్లంటే కోడి పుంజ. పందెం కోడి హీరో పందెం కోడి పెంచుతాడు బాలకృష్ణ. నిన్ను చంపడానికి నేనెందుకురా, మా కోడి చాలు రాముడు ఏదో పేరు కోడి సంథింగ్, వీడు చాలని ఆడి మీద కుదురుతాడు రా. ముఖం మొత్తం రక్కులు, చచ్చిపోతాడు. యూనిక్ వెపన్ కాదు, అన్బిలీవబుల్ వెపన్ అది. ఓకే, ఇప్పుడు నాకు ఇందాక నుంచి గుర్తు రావట్లేదు కానీ మీరు మర్చిపోయారు అరుంధతిలో వెపన్. అది ఎలా మర్చిపోయారా? అది అమ్మ, నేను ఇప్పటి వరకు వెపన్స్ క్రియేట్ చేయడానికి కష్టపడ్డారేమో గానీ తిన్న ప్రాణాలు అర్పించి మరి సాక్రిఫైస్ చేసి మరి క్రియేట్ చేశారు చూడండి తోని. అది నన్ను చంపే ఆయుధమా? మాత్రం ఆ థాటే వేర్రా బాబు. ఫోన్స్ తోని తయారు చేసి ఒక ప్రేతాత్మని చంపడానికి దాన్ని సాక్రిఫైస్ చేసి మరి క్రియేట్ చేసి వాడిన ఇంపాక్ట్ కన్నా తయారు చేసిందే తయారు చేసి నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ కూడా అది ఎలాగ యూజ్ అవుద్ది అనేది ఏంటంటే తన రక్తం తనతోనే అదే బ్లడ్ తడిచి వాడిని చంపితే వాడి పవర్ వస్తుంది అనడం కూడా ఇది కొంచెం ఎక్కడి నుంచి తీసుకున్నారేమో అనుకోవచ్చు మనం. నాకు తెలుసు ఎక్కడ నుండి తీసుకున్నారో. దయ్యాల కోట ఏం అది నేను చూడలేదు భయ్యా. హోలీ వాటర్ లో నింపేసి కొడితేనే అవి వస్తాయి. హోలీ వాటర్ అవునా? అవేంటే వ్యాంపైర్స్. హీరో వ్యాన్ హెల్సింగ్ తెలుగులో దయ్యాల కోట. మరేమో వ్యాన్ హెల్సింగ్ నాకు తెలుసు. హోలీ వాటర్ అదే వ్యాంపైర్స్ నైట్ మనోడు కాల్ చేస్తాడు అవి చావు. తర్వాత ఈ వెపన్స్ తయారు చేసినట్టు హోలీ వాటర్ లో ముంచరా గోసి. ఇదే వ్యాన్ హెల్సింగ్. వ్యాన్ హెల్సింగ్ నేను తెలుగులో చెప్పాను, సరిగ్గా గుర్తురాలేదు. అర్థమైంది. సో అదొకటి బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో అరుంధతి అనేది. అయితే నా దగ్గర అరవింద్ సమేత స్టార్టింగ్ ఫైట్ లో ముందు కత్తి. ముందు కత్తి అంటే జస్ట్ రేపోయిన కత్తి తోటి
వరకు ఫైట్ నార్మల్ గా ముందుకెత్తే అవుతుంటది, సడన్ గా వెళ్ళి జగ గొంతులో గుచ్చేస్తాడు. అది ఆ షార్ట్ చూపించడం కూడా అంటే ఇది లోడ్ చేసే లోపు వచ్చి గుంచేస్తాడు. నీకు అక్కడ హై అనిపించింది, నాకు ఎక్కడ హై అనిపించింది అంటే గుచ్చాక తొడక రాస్తాడు. అంటే అమ్మ ఎలా వాడారా ఇది, అలా వాడగానే పోలీసు ఆగిపోతాడు. ఫస్ట్ ఇలా చేతి కట్టుకుంటాడు, ఇలా చూపించగానే పోలీసు ఆగిపోతాడు. అది చెయ్యి వణుకుతుంది. వీళ్ళు కొడుకు వచ్చి బెదిరిస్తాడు, నువ్వేం చేస్తావరా నాకని. వీడి దాదా వేసుకుందామని వీడు తొడక రాస్తాడు. అక్కడ ఏంట్రా బాబు తొడకొట్టడం చూసాం, ఇదేంటిది. అది మన నందమూరి ఫ్యామిలీకి సూట్ అయింది. కొట్టాలి కానీ మేసం కాదు కానీ బాగుంటది. అది ఇంకెవరు చేసినా సరే అటకారం ఉంటే దీనికి సూట్ అయిపోద్ది. మరి రాజస్థాన్ వాళ్ళ ఫ్యామిలీలో ఉందో మరి ఏంటో. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. మీకు ఏదైతే యూనిక్ గా అనిపించిందో మేము చెప్పినవి కాకుండా ఇంకా మీ దగ్గర ఏమైనా చాలా ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అంటే మాట్లాడితే ఒక మూవీ అయిపోద్ది. సో ఇక్కడతో మేము మిస్ చేసిన వెపన్ మీకు నచ్చినవి ఇంకేవైనా ఉన్నవి కామెంట్స్ లోని తెలపండి. అయితే మా టాపిక్స్ ఉంటాయో మా క్రియేటివ్ హెడ్ పోయింది, సరిగ్గా చెప్పట్లేదు. క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్ అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. జగదీష్ ఫ్యాన్స్ అసెంబ్లీ. టాపిక్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు కదా, ఏమైనా ఉంటే చెయ్యండి అని మీరు ఆర్డర్ చేస్తే మేము చేస్తాం ఖచ్చితంగా. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు 70% ఎక్కడ గురు 90% నాన్ అదే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నాకు తెలుసు. చేసుకోండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా రాకేష్ ఫ్యాన్స్? సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని కూడా వీలైనంత షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ గా చేయండి. బై ఫ్రెండ్స్.